పడుతున్న బాధ తాత్కాలికమే, ముందు 30 సంవత్సరాలు నేను సురక్షితంగా బ్రతకగలుగుతా ఎవ్వరి చేతిలో పడకుండా అని అది ఆ ధైర్యాన్ని ప్రకటించుకొని ముందుకు నడుస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నేను చెప్పనా, నీ హృదయములో ఉన్నటువంటి పాపం నువ్వు వదిలిపెట్టకపోతే, హృదయము మోసకరమైనది కాబట్టి ఒక దినము ఆ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. నువ్వు విడిచిపెట్టకపోతే, ఆ పక్షిరాజు వలె నువ్వు పెరికి వేసుకోకపోతే, ఆ పక్షిరాజు వలె నీ పాపంలో నువ్వు తీసివేసుకోకపోతే, ఆ పాపము నిన్ను ఒక రోజు ఏం చేస్తుందంటే నిన్ను నాశనమునకు గురి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది నాశనముకు గురి చేస్తుంది నిన్ను. ఏం కాదులే చిన్న పాపమే, ఏం కాదులే చిన్న పాపమే. ఆ చిన్న పాపమే కొంచెము 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 పెద్దదై నిన్ను, నీ శరీరాన్ని పాడు చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. 2 చేతులెత్తి నిండుగా చెప్తాం హల్లెలూయా. ఒక ఉదాహరణ ఇచ్చి ముందుకెళ్తాం. ఒక సేవకుడు పరిచర్య నిమిత్తం రైల్వే స్టేషన్కి వచ్చినాడంట. ఆ సేవకుడు పరిచర్య నిమిత్తం రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు, అక్కడ ఆ సేవకుడు కూర్చొని ఉన్నప్పుడు, ఆయన బ్యాగు పెట్టుకొని కూర్చొని ఉన్నప్పుడు 2 పిల్లలు వచ్చిరంట భిక్షాటన చేసుకుంటూ. అయ్యా ఏమన్నుంటే మాకు అన్నం పెట్టండి, మాకు ఆకలి అవుతుంది అని 2 పిల్లలు, అన్న చెల్లెలు 2 వస్తే, అక్కడ అందరికి అడుక్కుంటూ వచ్చినప్పుడు అక్కడ సేవకుడు కూర్చున్నాడంట. ఆ సేవకుని దగ్గరికి రాగానే ఈయనకు అంటున్నాడంట, అయ్యా ఏమన్నా ఉంటే మాకు కొంచెము పెట్టండి, లేదా మాకేమన్నా ఇప్పించండి, ఆకలి అవుతుందని. అంటే ఈ సేవకుడు అన్నాడంట, నా దగ్గర బాక్సులో పులిహోర ఉంది, తింటారా అని అడిగిండంట. హల్లెలూయా. నా దగ్గర బాక్సులో పులిహోర ఉంది, తింటారా అని అంటే, సరే నేను తింటామయ్యా అన్నారంట. ఆ పులిహోర, ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ తీసుకొని ఆ పిల్లలకి ఇస్తే, ఆ పిల్లలిద్దరు ఏం చేస్తున్నారంట తెలుసా, మీరు గమనించిరో లేదో, ఆ రైల్వే స్టేషన్లలో నీళ్ళవి ట్యాపులు ఉంటాయి. ఇక్కడ ముందుకు ఆ సేవకుడు కూర్చుంటే వెనక దిక్కుపోయి ఒక కవర్లో ఆ పులిహోర అంతా వేసుకుంటున్నారంట. ఈ సేవకుడు అనుకుంటున్నాడంట, అన్నం తింటున్నారేమో, వాళ్ళు వెనక నీళ్లు ఉన్నాయి కదా, అన్నం తింటున్నారేమో అని ఆ సేవకుడు అనుకుంటున్నాడంట. కానీ ఈ వెనకకు పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంట అంటే, ఆ ఏదైతే కవర్ ఉందో ఆ కవర్లో అన్నం అంతా వేసుకుంటూ ఉండగా ఈ సేవకుడు డౌట్ వచ్చిందంట, తింటున్నారా లేదా వీళ్ళు అని చెప్పి వెనకకి తిరిగి చూసేసరికి ఆ ఏదైతే కవర్ ఉందో ఆ కవర్లో అన్నం వేసుకుంటుంటే ఆయన పోయి అన్నాడంట, ఎందుకు బిడ్డ మీరు ఈ విధంగా కవర్లో అన్నం వేసుకుంటున్నారు? మీరు ఆకలి అవుతుంది అన్నారు కదా, మరి నా దగ్గర పులిహోర ఉందని చెప్పినా మీరు తినొచ్చు కదా అని అంటే, అందులో ఉన్నటువంటి వాళ్ళ చెల్లెలు అన్నదంట, అడుక్కోవడానికి వచ్చినటువంటి 2 అన్న చెల్లెలు ఉన్నారు కదా, ఆ చెల్లెలు అంటుందంట ఏమనంటే, లేదు ఇది మా అమ్మ కోసం తీసుకుపోతున్నాము, మేము ఇంకొక 15-20 నిమిషాలు తిరిగితే మాకు ఇక్కడ కడుపు నిండిపోతుంది. హల్లెలూయా. ఏంటిది? ఇంకొక 10-15-20 నిమిషాలు ఈ రైల్వే స్టేషన్లో తిరిగితే ఏమైపోతుంది? మా కడుపు నిండిపోతుంది. అదే మా అమ్మకు మేము తీసుకపోతే తప్ప అన్నం పెట్టేవారు ఎవరు లేరు. హల్లెలూయా. మేము తీసుకపోతే తప్ప అన్నం పెట్టేవారు ఎవరు లేరు అనేసరికి ఈ సేవకుడు అన్నాడంట, ఏమైంది బిడ్డ మీ అమ్మకి ఏమైందంటే, మా అమ్మకి ఆరోగ్యం బాగుండదు అంటే ఈయన అన్నాడంట సేవకుడు, నేను మీ ఇంటికి రావచ్చా అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు అన్నారంట ఆలోచించి, మా అమ్మకు ఇంటికి తీసుకపోతే ఏమనుకుంటాడు అని వాళ్ళు అనుకొని వాళ్ళు అన్నాడంట, వద్దులే పాస్టర్ గారు, వద్దులే అయ్యా అన్నారంట. సరే అలా అని చెప్పేసి ఈయన ఏం చేసిండంట అంటే, వాళ్ళకు ఇచ్చినటువంటి బాక్స్ తీసుకొని మళ్ళీ దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ అడుక్కుంటూ పోతే ఈయన మళ్ళీ ఆలోచన కలిగి పోదాంలే వాళ్ళతో బలవంతంగా అయినా సరే పోదామని వాళ్ళ దగ్గరికి పోయి, నేను వస్తా బిడ్డ మీ ఇంటికి నేను వస్తా అని ఈయన బలవంతం చేస్తే, వాళ్ళని తీసుకొని ఆ పిల్లలను తీసుకొని ఆ దైవజనుడు కూడా వాళ్ళ ఇంటికి పోయినారంట. హల్లెలూయా. అప్పుడు వాళ్ళ ఇల్లు ఒక గుడిసె. ఆ గుడిసెలోకి ఈ పాస్టర్ గారితో అన్నారంట, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, ఒక 2 నిమిషాలు మేము వస్తాం లోపలికి పోయి అన్నారంట. పాస్టర్ గారు అనుకున్నారంట, ఏం చేస్తారో వీళ్ళు, మరి చైర్ కూడా తీసుకొచ్చి బయట వేస్తారేమో, చూద్దాం ఏం చేస్తారో అని చెప్పేసి అనేసరికి పోయేసరికి వాళ్ళ అమ్మకు అంతా నీట్గా చేసి ఆ పండుకున్నటువంటి ఆ శరీరం మీద
ఏదైతే చీర లేకుండా పండుకుందో ఆమె మీద చీర వేసి, అప్పుడు వీళ్ళు అన్నారంట, అయ్యా రండి ఒకసారి మా ఇంట్లోకి రండి అని చెప్పేసి తీసుకొని పోతే, అప్పుడు ఆ సేవకుడు చూసి ఆశ్చర్యపోయినాడంట. హల్లెలూయా. అప్పుడు అడిగిందంట, ఆ సేవకుడు అడిగినాడంట, ఎందుకమ్మా మీరు ఈ విధంగా పండుకున్నారు? ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ ఆ సేవకునికి గలీజు వాసన వచ్చిందంట. ఆ సేవకుడు లోపలికి అడుగు పెట్టగానే ఫస్ట్ చూడగానే ఆయన గలీజ్ వాసన రాగానే ఆమె ముఖమంతా కూడా కురుపులు, ఆ కురుపులలో నుంచి చీము వస్తుందంట శరీరం అంతా. అప్పుడు ఈ సేవకుడు అడిగినాడంట, అమ్మా ఏమైంది, నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నువ్వెందుకు ఈ విధంగా ఉన్నావు అంటే, ఆమె అన్నదంట, నాకు 3 సంవత్సరాల క్రింద నా భర్త ఉండేవాడు. హల్లెలూయా. 3 సంవత్సరాల క్రింద భర్త ఉండేవాడు. ఆ భర్త చనిపోతూ నాకు ఈ వ్యాధి అంటించి చనిపోయాడు. హల్లెలూయా. చనిపోతూ ఈ వ్యాధిని అంటించి చనిపోయినాడు. ఈరోజు నా పిల్లలు అడుక్కొని నాకు తెస్తే నేను తింటా. వాళ్ళు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో నాకు తెలియదు. వాళ్ళు ఎక్కడ తింటున్నారో, వాళ్ళు ఎక్కడ పంటున్నారో నాకు తెలియదు. ఈ సేవకుడు అన్నాడంట, మరీ ఇంత వాసన వస్తుంది అని అంటే నాకు స్నానం చేయించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక మాట మీరు ఆలోచన చేయండి. నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకపోతే, నీవు పాపమును గనక, ఒక మాట, ఎవరైతే ఆ భర్త ఉన్నాడో ఆ భర్త ఆమెకు అంటియడమును బట్టి, ఆ వ్యాధి ఆమెకు సోకడమును బట్టి ఎవరెవరు శాపగ్రస్తులైనారు? భార్య, పిల్లలు. ఈ 60 దినాలు ఉపవాస ప్రార్థనలలో నేను వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా కాదు, నీ స్వభావము మార్చబడాలి. హల్లెలూయా. నీ లోపల ఉన్న పాపము తీసివేయబడితే, నీ లోపల ఉన్న పాపపు స్వభావము, శరీర కార్యాలు అనే స్వభావము, నీ లోపల పనిచేస్తున్న ఎటువంటి స్వభావమైనా, నిన్ను నాశనమును కలగజేసే స్వభావము ఏదైనా మార్చబడితే, నిశ్చయముగా నీ ఇంట్లో అటువంటి మరణపు ఛాయలు అల్లుకోవు. హల్లెలూయా. ఆయనకు కూడా తెలియకపోయిండొచ్చు నాకు ఈ వ్యాధి అంటుకున్నదని. మీరు ఆలోచన చెయ్యాలా? వ్యాధి అంటుకోగానే ఎంబటే బయటపడదు, అది ముదిరి బయటపడుతుంది. అవునా కదా? వ్యాధి అంటగానే ఎంబడే బయటపడుతుంది. అది బాగా ముదురుతుంది. ముదిరి ఏమవుతుందంటే ఒక్కసారిగా అది బయటపడుతుంది. హల్లెలూయా. అందుకే మన పాత స్వభావములో మనం మంచిగానే ఉంటున్నాం కదా, ఎవరికి మన పాపం తెలుస్తలేదు కదా, మనము చేసిన పొరపాటు ఎవరు చూస్తలేరు కదా, మనము చేసిన తప్పులు ఎవరు చూస్తలేరు కదా అనుకోవద్దు. అది ముదురుతున్నదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది ముదిరిందా నిన్ను బయటేస్తుంది తప్పకుండా. అది ముదిరిపోయిందా నిన్ను తప్పకుండా ఏదో ఒక చోట నిన్ను బయటపడేస్తుంది. అది బయట పడేసినప్పుడు నువ్వు తలెత్తుకోకుండా తిరగకుండా చేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి పాత స్వభావమును మనము